తాత్విక పారిభాషిక పదాల పరిచయం. స్వాట్ అనాలిసిస్, SWOT. ఎస్ అంటే స్ట్రెంగ్త్, బలం. W అంటే వీక్నెస్, బలహీనత. O అంటే ఆపర్చునిటీ, అవకాశం. T అంటే థ్రెట్, భయం. ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక కార్యక్రమం రూపకల్పన సమయంలో కానీ ఈ స్వాట్ అనాలిసిస్ని ఉపయోగించవచ్చు. ముందుగా లక్ష్య నిర్దేశనతో ఈ విశ్లేషణ మొదలవుతుంది. లక్ష్యం అని సెంటర్లో రాసుకోండి. ఎడమ చేతి పక్క పైన స్ట్రెంగ్త్, బలం అని రాసుకోండి. కుడి చేతి పక్కన పైన వీక్నెస్ అని రాసుకోండి, బలహీనత. ఎడమ చేతి పక్క కింద ఆపర్చునిటీ లేదా అవకాశం అని రాసుకోండి. కుడి చేతి పక్క కింద థ్రెట్ లేదా భయం అని రాసుకోండి. ఒక పేజీలోనే ఇవన్నీ రాయమని ఈ స్వాట్ అనాలిసిస్లో పాల్గొన్న వారిని మనం అడగవచ్చు, ఒక ఎక్సర్సైజ్లకు ఇవ్వచ్చు. ఇది ఒక సెల్ఫ్ అనాలిసిస్ కార్యక్రమం, తమను చూసుకునే కార్యక్రమం. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అనేవి S అండ్ W అనేవి ఇప్పుడు ఉన్నవి అని అర్థం. ఆపర్చునిటీ అండ్ థ్రెట్, అవకాశాలు, భయాలు అనేవి అవి భవిష్యత్తుకు సంబంధించినవి. బలహీనత, దీన్ని చూడడమే అన్నిటికంటే కీలకం. ఆధిక్యత భావజాలం, అధికంగా ఉన్నవాళ్ళు తమ బలహీనతలను చూసుకోలేరు. బలహీనలు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, భావోద్రేకాల పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. వీటిని ఎంత స్పష్టంగా చూసుకోగలిగితే అంత బలంగా మనం అడుగుపడ్డట్టే లెక్క. కాబట్టి ఈ స్వాట్ అనాలిసిస్ను ఉపయోగించుకుంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే బలహీనత దగ్గర మొదలవుతుంది. నిజాయితీగా మన బలహీనత మనం చూసుకోవడం ద్వారా ఈ అనాలిసిస్, ఈ పరిశీలన మొదలు కావాలి. బలహీనతలను అంటే తప్పులను విశ్లేషించుకోవాలి, ఒప్పుకోవాలి. మొదట పోగొట్టుకోవడానికి కృషి మొదలు పెట్టాలి. ఆ విధంగా బలహీనత పోగొట్టుకోవడం అంటేనే దాన్ని బలంగా మార్చుకోవటమే. ఏ మేరకు బలహీనతలు పోతాయో ఆ మేరకు బలం పెరిగినట్టే. రేపటికి సంబంధించి అవకాశాలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడానికి ప్లాన్ వేసుకొని ఆచరిస్తే అవన్నీ బలాల కింద మారుతాయి. భయాలు రేపటికి సంబంధించినవే. అలానే వదిలేస్తేవి నేటి బలహీనతల కింద మారుతాయేమో చూసుకోవాలి. కాబట్టి భయాలను విశ్లేషణ చేసుకోవాలి. ఏది ఎంచుకుంటే బలాల కింద మారుతాయో అలా మార్చుకోవాలి. కాబట్టి వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ అన్నింటినీ స్ట్రెంగ్త్ కింద మార్చుకుంటే లక్ష్య సాధన తేలికవుతుంది. స్వాట్ అనాలిసిస్ మనిషిని భూమి మీద నిలబెడుతుంది. పగటి కళల్లో ఉంచదు, పగటి కళల నుంచి బయట వేస్తుంది.